ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలికమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలిక తే వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్. వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా సమ్మక్క సారక్క, ఎవరైతే సమ్మక్క సారక్క దర్శనం పోయి ఆ అమ్మవారు జాతర చేసి అమ్మవారు స్థానంలో వెళ్ళి నిద్ర చేసి అమ్మవారు గద్దెకి ఎవరైతే మొక్కి మీరు వచ్చిండ్రో వాళ్ళ కాలకంటకమంతా వెళ్ళిపోయినట్టే. లేదు ఇప్పుడు మీ మీద దరిద్రం. మీరు అనుకుంటున్నచ్చు లేదు కదా దరిద్రం మాట నిజమే, కానీ ఇంట్లో చూస్తే గిట్లెందుకుంది, ఒకరి మాట ఒకరికి పడవస్తలేదు. వాడు ఒకడంటే ఈడు ఒకడంటాడు, నీదెంతంటే నీదెంత. ఇంట్లో చూస్తావా బరకతి లేదు, అవతల ఎక్కడో పడ్డవాళ్ళు చూస్తారా ఎక్కడో వెళ్ళిపోతున్నారు. మనం ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. చేసేది ఒకటి జరిగేది ఒకటి, అనుకుంటుంది ఒకటి అవుతుంది ఒకటి. ఎందు గురించి ఇట్లా అవుతుంది పరమాత్మ అని మీ మనసులో అనుకుంటున్నచ్చు. అది నెత్తి మీద దరిద్రం కాదమ్మా, ఇంటి మీద దృష్టి. అది ఆ దృష్టి ఉంటే ఏమవుతుందంటే ఇంటి లోపల బరకత ఉండదు, అరకత ఉండదు, చేపెట్టిన పని కలిసి రాదు, మనసు శాంతం ఉండదు. ఇంట్లో ఏదైనా పని చేద్దామంటే దగ్గరకు వస్తుంది, అన్నీ ఆగిపోతుంది. చేద్దామంటారో కాదు. ఇది ఎందు గురించి అంటే ఇది దృష్టి. ఇంటి లోపల మీరు ఎవరైతే కళ్యాణం చేయాలనుకొని అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎందుకు ఇట్లా అవుతుంది, దగ్గరకు వచ్చినట్టు అవుతుంది, దూరం అయిపోతుంది, ఇస్తాం అంటున్నారు మళ్ళీ దూరం అయిపోతుండ్రు, ఎందుకు ఇట్లా అవుతుంది అని మీరు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు ఈ రాశి వాళ్ళు. కానీ టైం దగ్గరకు వచ్చింది, అవుతుంది. మీ ఇంటి లోపల కార్యం కళ్యాణం జరిగే టైం వచ్చింది, జరుగుతుంది. నిదానం, తొందర వద్దు. ఏదో చేస్తుంటే ఏదో ఎందుకు గురించి అవుతుందంటే అది నరదృష్టి. ఇంటి మీద ఏమన్నా దృష్టి కన్ను ఏమన్నా తలుగుతేనే ఏమవుతుందంటే ఇంటి లోపల బరకత ఉండదు, అరకత ఉండదు, వచ్చే పనులు వస్తూనే ఉంటాయి, ఎక్కడ దక్కని అయితేనే ఉంటుంది. ఏది గుడికా సుధరించదు, జరగదనమాట. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీ ఇంటి లోపల మాత్రం జర ప్రేమ చాలా బాగుంది. ఒకరి మీద ఒక ప్రేమ. ఇంట్లోకి వెళ్ళి ఎవరన్నా బయట వెళ్ళి ఎక్కడైనా వెళ్తుంటే మంచిగా జాగ్రత్త అమ్మ, జాగ్రత్తగా పోయి జాగ్రత్త రావాలి తల్లి, జాగ్రత్త పోయి జాగ్రత్త రానాయనా, మంచి అవుతుంది చెడు అవుతుంది, నిమిషంలో ఏం జరుగుతుందో కదా అని పిల్లల మీద చాలా ప్రేమ, పెద్దల మీద పిల్లల ప్రేమ చాలా ప్రేమ. ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా బాగుంటుంది. మీ ఇల్లు గతి లేకున్న పర్వాలేదు కానీ స్థుతి బాగుంది. స్థుతి నుంచి నడిచే వాళ్ళకి ఏడపైన మరణం లేదు. స్థుతి మీద నడవాలి. ఏ ఇల్లు అయినా కానీ ఎవరైనా కానీ మంచిగా రండి. వృషభ రాశి వాళ్ళు స్థుతి మీద నడవండి. స్థుతి మీద నడుస్తే, స్థుతి అంటే అర్థమైందా, ఒక ముట్టి మీద నడవాలి. చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. నడిచి ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి, ఎవరు నడిచేదారు వాళ్ళు నడవాలి. ఏది చేసే వాళ్ళకు పని ఆపకుండా నడిచేది నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఒక్కొక్క మెట్టు లెక్కినట్టు ఉంటుంది. ఎక్కడ పనులు అక్కడ ఆగి నేను ఎలా పని చేయ, రేపు పోతా, నేను ఏదన్నా దందకి చదవడానికి రేపు పోతా, పని చేయడానికి రేపు పోతా, దుకాణం వ్యాపారం చేయడానికి నేను రేపు పోతా, ఇలా వద్దు నేను తింటా పనుకుంటా అంటే అది పనులు కావు. ఏమైపోతుందంటే ఒకటి చేస్తే ఒకటి అది కరెక్ట్ కాకుండా ఒక్కొక్క మెట్టు మీరు దిగుతూ ఉంటారు, ఇక ఖాళీగా అవుతారు. అందులో దెబ్బ మళ్ళీ ఒకటి వస్తుంది. ఆరోగ్యమే చెడిపోయింది అనుకోండి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సమయానికి ఇంటి లోపల డబ్బు ఉండదు, మళ్ళీ ఒకరి దగ్గర పోయి చేయి జాపోల్సి వస్తుంది. వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఇచ్చినోడు అప్పు ఇచ్చేటవాడు ఎట్లా ఉంటాడంటే వాని మాట వేరే ఉంటుంది, వాళ్ళ తీరే ఎలా ఉంటుంది, వాళ్ళ లెక్కనే అలాగ ఉంటుంది. ఎట్లా అయ్యారా ఏమాయరా అన్నట్టు. ఇదంతా దేనికి మూలం? మీరు పనులు ఆపి పనులు చేయకుండా ఆగడం వల్లనే ఇదంతా దరిద్రం. పైసకి పైసా కూడపెట్టి ఇంట్లో పెట్టు. ఆ 4 డబ్బులు జమ ఇంట్లో వెనుక ఇంత డబ్బు ఉంటే కంటికి నిద్ర మంచిగా పడుతుంది, నోటికి మాట మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకటి ఏమిటంటే నీవు ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ ఈజీగా అయిపోతుంది. మూడోది ఏమిటిదంటే ఏ కాల కష్టం కూడా రాదు. కాల కట్టక మీ ఇంటికి అస్సలు రాదు. దరిద్రం అనేది ఇంటి ముందర నిలబడదు. ఆ లక్ష్మి లోపల ఉంటుంది.
అమ్మో ఈయన దగ్గర డబ్బు ఉంది, ఈయన దగ్గర పైసా ఉంది, ఈయన దగ్గర బలం ఉంది, ఈయన 10 కాదు 100 పెట్టానో నాకు ఖర్చు చేశానో నాకు దూరం చేపిస్తాడు. నేను ఎవరికి పోయా తగలాలే, ఏది లేని దగ్గర పోయి వారికి తగిలికుంటే వాని దగ్గర డబ్బు ఉండదు, వాడు రామచంద్రం అని తిరుగుతూ ఉంటాడు, వానికి సతాయించాలని ఆ దళిద్రం వారి ఇంటికి పోతుంది. మంచిగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట 100కి 100 నిజం. ఇది దరిద్రం ఏది లేని మీదనే సతాయిస్తుంది. సతాయించి వాళ్ళు రామామని వాడు భూమి పట్టుకుంటే వాని ప్రాణం తీసేదాకా ఆ దరిద్రం పక్కకు జరగదు. తీసిన తర్వాత కథం నీకు నాకు బంధం అయిపోయారమని అప్పుడు ఆ దరిద్రం పక్కకి వెళ్ళిపోతుంది. దరిద్ర మాట అంటే సామాన్య మాట కాదు, శని దేవత అంటే సామాన్య మాట కాదు, చాలా చెడు. ఇంటి లోపల దానికేమన్నారు, పొద్దుగల లేసి ప్రతి మనిషి గుడక, ప్రతి జీవి గుడక, ప్రతి పని ఎవరైనా చూడు, ఒక్క సీమ నుంచి పడితే ఏనుగు వరకు పడితే గుడక ప్రతి మనిషి పని చేస్తూనే ఉంటాడు. ఏ జీవైనా కానీ ఇంత ఆహారం పెట్టి పక్కకి పెట్టి అది పనికి వెళ్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ దొరికితే తింటుంది, లేకపోతే పెట్టింది తింటుంది, ఉంచుని తింటుంది. మనం కూడా పైసకు పైసా బరకత్ చేసి ఇంటి లోపల కట్టి పెడితే అది ఏమైందంటే వచ్చే దరిద్రం రాదు. ఇంట్లో బరకత్ పైసకు పైసా పెరిగేటప్పుడే పెరుగుతూ ఉంటుంది, పైసా జమ అయ్యేటప్పుడే జమ అవుతుంది, పని దొరికినప్పుడే పని దొరుకుతూ ఉంటుంది, లాభం ఆ టైంలో పట్టిన లాభం అవుతుంది, లుక్సాన్ అయ్యే టైం లోపల మళ్ళీ అది బర్బాద్ చేస్తూనే ఉంటుంది. అలా పోకండి, మీరు మంచి గడియ లోపల మంచిగా పనులు చేస్తూనే ఉండండి, మీకు మంచి కలిసి వస్తుంది. ఇక మీకు చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. మళ్ళొక్కసారి సమ్మక్క సారక్క జాతర పోయి రావాలి. ఎప్పుడైనా మీకు పోవాలంటే గుడిక పోవచ్చు, కానీ జాతర అయితే తప్పనిసరి. ఆ మేడారం సమ్మక్క సారక్క జాతర అయితే మీరు మరవవద్దు. మీకు వృషభ రాశి వాళ్ళకు మాత్రం ఎందుకో ఆ తల్లికి మీకు ఐస్కంతం అతికినట్టు ఉంది, మీరు పోయి రండి, చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. గవ్వలు చాలా మంచి పడ్డాయి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి గవ్వలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. గురుబలం మంచి స్థానంలో వచ్చింది, శని బలం కూడా మంచి స్థానంలోనే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకి ఒక మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. మీరు లెక్కండి, చేసే పనులు చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. మళ్ళీ మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు డౌట్ లేకుండా మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.